లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి ఎంత ముద్ర వేసి రాత్రి ఎంత నిద్రలేక కావలి ఉన్నా నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొరులించి ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొరులించి బలిరదానిపై కూర్చుండే బలిరదానిపై కూర్చుండే భయమునుంద కావలివారు భయమునుంద కావలివారు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును శ్రద్ధతోడా తెచ్చి యేసుకు శ్రద్ధతోడా తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడ రుద్దుదామని వచ్చి చూడ లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మశాంతి యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేదు మనకు మరణ భయము లేదు మనకు నరకమును లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. వచ్చినాడు పాపులను కరుణించినాడు, పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు, తను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడురా సమాధిని గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధిని గెలిచినాడురా. లేతుననుతా చెప్పినట్లు, లేతుననితా చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను, వచ్చి సిలువను చచ్చి నన్ను రక్షించెన. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను, వచ్చి సిలువను చచ్చి నన్ను రక్షించెన. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును.
క్షేమము నిండు నెమ్మది నిరతముగా నాకీయను. రక్త స్వేదము గార్చెన నరక శాపము తుంచి ఆపద నుంచి నన్ను రక్షించెన. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పంతముగా తన ప్రాణమును పాపులకు నీయను వచ్చి సిలువను చచ్చి నన్ను రక్షించెన. వింతగలమా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. 91వ సంకీర్తన. కీర్తన గ్రంథము 91వ సంకీర్తన ఉత్తర ప్రత్యుతి రీతిగా చదువుకుందామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మన సంఘ స్టాండింగ్ సభ్యులు మరి వై అరుణ్ గారు నడిపించాలని కోరుతున్నాను. కీర్తన గ్రంథము 91వ సంకీర్తన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 91వ సంకీర్తన ఉత్తర ప్రత్యుతి రీతిగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవాయే నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండైన వందనాలు తెలుపుతున్నాను. పాస్టర్ గారికి కూడా నిండైన వందనాలు తెలుపుతున్నాను. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం
సభయు అగురుచు పరుగిడిరి అన్నా కయప వారల సభయు అగరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గుమ్మము తెరచి చక్కగా నడుడి జయ వీరుడు రాగా గుమ్మము తెరచి చక్కగా నడుడి జయ వీరుడు రాగా మీ మేడ తాళ వాయిద్యంబులెత్తి ధ్వనించుడి మీ మేడ తాళ వాయిద్యములెత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే రుజినామంతటి మీద విజయమిచ్చెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యము
ప్రత్యేకమైన పాటలు పాడాలనుకుంటే రావచ్చండి. ఒక 2-3 అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడు మనకు అనుకుంటే మంచి సమయం ఇది, ఉపయోగించుకోండి. ఇది మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించింది. దీని గురించి సాక్ష్యం చెప్తాను. నేను బోధ చేయటం కంటే నా జీవితంలో సాక్ష్యం చెప్పటం నాకు ఎంచుకున్నాను. బోధలే ఉందండి, దెయ్యాలు కూడా చెప్తాయి. అందుకని నేను బోధలు పెద్ద ఇష్టపడనంటే ఎక్కువ సాక్ష్యం నాకు ఈ చర్చిలో చేరినప్పుడు మించి నాకు వచ్చిన దర్శనం కానీ నాకు వచ్చిన వాగ్దానం కానీ అన్నీ పర్ఫెక్ట్గా 100% నెరవేరిని. నేను రాగానే అరుణుకి నేను చెప్పాను, ఒక రెఫరెన్స్ ఇచ్చి అది చెప్తాను. మరలా ఎవరైనా ప్రత్యేక పాటలు పాడాలనుకుంటే రండి. పాడతారమ్మా? ఎవరైనా పాడే ఉంటే రండి. నా ఇంటికి వచ్చి రాత్రి ఒక ఆమె అడిగింది, జ్యోతి ఉందా ఇక్కడ, కనుమాల జ్యోతి రాంబాబు. సరే, లేకపోతే మీరు పాడండి అమ్మా, పాడండి. ముందుకు సాగుదామండి. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వరకున వాక్య భాగము. ఏమండి? పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వరకున్న వాక్య భాగము మన మధ్య ఉన్న రాజు పాస్టర్గా చదివినిపిస్తారు. వాక్యమును చదవక మునుపక ఒక 5 నిమిషాలు వారు గ్రీటింగ్స్ చెప్తారు మనకి. కనుక ముందుగా ఒక 5-10 నిమిషాలు గ్రీటింగ్ చెప్పి తర్వాత వాక్యం చదువుతారు. వారు మరి మన సంఘము పరిచర్యలో గత కొన్ని నెలలుగా చాలా తోడ్పడినారు. మన సంఘం అని పిలిచి ఆహ్వానించి ఈ పరిచర్యకు తోడుగా ఉంచింది కనుక వారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్న సమయంలో గ్రీటింగ్స్ ఒక 5-10 నిమిషాలు చెప్పి తర్వాత వాక్యం చదవాలని మనం చేస్తున్నాం. మొట్టమొదట మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మహోన్నతుడైనటువంటి దేవుడు మన అందరి జీవితంలో ఆయన చేసినటువంటి ఘనమైన కార్యమును మనము జ్ఞాపకం చేసుకోవటానికి మరి ఒకసారి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన జీవితంలోనికి తీసుకుని వచ్చాడు. కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములను తెలియజేస్తున్నాను. అనుకోని రీతిగా దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై గత కాలము నుంచి ప్రజల యొక్క సౌఖ్యము నిమిత్తమై తన ఆత్మ ద్వారా తన వాక్కును దైవజనుల ద్వారా మనందరికీ అనుగ్రహిస్తూ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పునరుత్థాన సందేశానికి బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి సందర్భం, సంఘటన ఏదైనా ఉంది అని అంటే పునరుత్థానం యొక్క మహిమ. ఈ పునరుత్థానమును గురించిన వివరము మనకు తెలియకపోతే ఇక ఈ జీవితానికి అర్థమే లేదు. అయితే దేవుడు ప్రతి సంవత్సరం దైవజనులందరినీ తన మాట చొప్పున ఆ పునరుత్థానాన్ని మర్చిపోకుండా రాకడ పర్యంతం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. సువార్త అంతటికీ మూలమైనటువంటి వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో లేఖనముల ప్రకారము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే మాట మీద మన జీవితాలు కట్టబడుతున్నాయి. కాబట్టి మనమందరము ప్రభువుని నమ్ముకొని పునరుత్థానంలో పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నామని శాశ్వత కాలం గుర్తుండిపోయేలాగున ఆయన మనకు లేఖనాలను ఇచ్చాడు. కాబట్టి జీవితం అంతటిలో మరపురానిది ఏదైనా ఉంది అని అంటే అది ఈ సందర్భమే. ప్రతి ఆదివారమున మనము జ్ఞాపకం చేసుకుంటుంది ఏమిటి అని అంటే ప్రభువు తిరిగి లేచాడు,
ఆయన ద్వారా మనమందరము తిరిగి లేపబడతాము, శాశ్వత కాలం ఆయనతో మనము ఉంటాము. కాబట్టి మనకు దేవుడు లేఖనాలలో పొందుపరిచినటువంటి సత్యాన్ని జీవితం మొత్తము జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన నిరంతరము తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ స్థలంలో ఈ ఆరాధన జరగటానికి దేవుడు చేసినటువంటి మేలు, నిజానికి యోగ్యత అర్హత లేదు మనకి. ఆయన పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమ పరిచాడు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఒకసారి మీకు అందరికీ యేసు ప్రభు తిరిగి లేచాడు, దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని కూడా ఆయన తిరిగి లేపబోతున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందామండి. వాక్కు మాయదలో వసింప చేయుమి దినము సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము నీ ఆత్మ జీవ జలములలో నూరంతల ఫలము మాకిమో నూరంతల ఫలము మాకిమో సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. 1 నుండి 12 వాక్యాలను మనం చదువుకుందాం. ఆదివారమున తెల్లవారగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గుర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండిరి. వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారి అందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తిపోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనపడెను. అతడు జరిగిన దానిని చూచి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. దేవుడు ఈ వాక్యమును మీ విడుకలు దీవించునుగాక. థ్యాంక్ యూ. ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి మనను ఉత్తేజపరిచిన వాక్యము పఠించిన పాస్టర్ గారు రాజు గారికి మరొకసారి నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సంగీత బృందం వరకు పాట పాడినట్టుగైతే మనం ముందుకు సాగుదాం. నేను టయానికి ముగిస్తాను, మీరేమి ఇసుకు చెందద్దు, నాకు తెలుసు. పాడండి. ఎటుల నీకు స్తుతులనర్తుము యెహోవ తనయ, ఎటుల నీకు నుతులనర్తుము
ఎటుల నీకు స్తుతులనర్తుము యెహోవ తనయ ఎటుల నీకు నుతులనర్తుము పటుతర పాపంబుల నిడి పంకమందు చిక్కి మదిని పటుతర పాపంబుల నిడి పంకమందు చిక్కి మదిని దిటము చెడిన మమ్ము ప్రోచి దిక్కు చూపినట్టి యేసు ఎటుల నీకు స్తుతులనర్తుము యెహోవ తనయ ఎటుల నీకు స్తుతులనర్తుము పాపకూపమందునుండగా పాప విమోచ తాపు చేర్చి కాపు చూపితి పాపకూపమందునుండగా పాప విమోచ తాపు చేర్చి కాపు చూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తి చేయ శాపగ్రస్తులైన మా శాపము విముక్తి చేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా వసంగితివి ఎటుల నీకు స్తుతులనర్తుము యెహోవ తనయ ఎటుల నీకు స్తుతులనర్తుము భారభరితమైన ఆత్మల భారమును తీసి భూరి సౌఖ్యములతో నింపను భారభరితమైన ఆత్మల భారమును తీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమల నుండి మరణముంది భారకుండ ఘోరమైన శ్రమల నుండి మరణముంది తిరిగి లేచి నీవు దాత్రి మహిమ నుండి నట్టి దేవ ఎటుల నీకు స్తుతులనర్తుము యెహోవ తనయ ఎటుల నీకు స్తుతులనర్తుము నీతిహీనులమైయుండగా నో కర్తమాదు భీతులన్ని పాపిని కృపన్ నీతిహీనులమైయుండగా నో కర్తమాదు భీతులన్ని పాపిని కృపన్ నీతి రక్షణ వస్త్రములను బాతిగా ధరింపజేసి నీతి రక్షణ వస్త్రములను బాతిగా ధరింపజేసి భూతలందు నన్ను ఖ్యాతిగా సేవింపచేసితి ఎటుల నీకు నుతులనర్తును యెహోవ తనయ ఎటుల నీకు స్తుతులనర్తుము నిన్ను చేరి నిర్మలుండనై ఈ భూమి యందు నిన్ను పోలి నడచుకొనుటకై నిన్ను చేరి నిర్మలుండనై ఈ భూమి యందు నిన్ను పోలి నడచుకొనుటకై తిన్నని మార్గమును చూపి అన్ని కీడులను జయింప
పాట పాడతాను. కొన్నేళ్ల తరబడి పాడుతున్న పాట మీకు తెలుసు. ఆ పాట పాడక మునుపు కొంచెం 2 మాటలు చెప్తాను. ప్రసంగం కాదు, ఇది ఇంట్రడక్షన్. 1978 డిసెంబర్ 18న ఈ సంఘంలో చేరాను. అప్పుడు పెళ్ళి కాలే నాకు ఇంకా. చాలా సంఘాలకి నేను ట్రయల్ మెసేజ్కి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి బాగుంది మెసేజ్, పెళ్ళి అయిందా అన్నారు. కాలేజ్ సార్ అన్న, పెళ్లి చేసుకొని రాపో అన్నారు. కానీ ఈ సంఘం యొక్క మంచితనం ఏంటంటే పాప మాట అడగల, అపాయింట్ చేసేసుకున్నారు. అప్పుడు నన్ను రేడియో పాస్టర్ని పిలిచేవాళ్ళు. 100 రూపాయల జీతం. ఆ 100 రూపాయల జీతంతో వివాహం చేసుకున్నాను. తర్వాత అసిస్టెంట్ పాస్టర్గా ప్రమోషన్ అయిన 86లో, 2020లో మరి సీనియర్ పాస్టర్గా అపాయింట్ అయినాను. ఈ మధ్య సీటులో ప్రధాన కాపరి కూర్చొని సీట్లో నన్ను కూర్చోబెట్టి మరి ఆనాటి కమిటీ మెంబర్లు పెద్దలు ఇంకా ఉన్నారు, వాళ్ళు జరుషా మేడం గారు, రవి గారు, వీళ్ళందరూ చాలామంది నా మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఇంతటి తాపుతాను. ఈ యొక్క చర్చిలో చేరిన నాట నుండి నాకు ఎన్నో దర్శనాలు, వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ప్రతి వాగ్దానమును కూడా ఆయన నెరవేర్చాడు బాగానే. నేను చాలాసార్లు బలహీనమై ఆయన వాగ్దానము శంకించాను, కానీ దేవుడు వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన వాడు కనుక నా బలహీనతను బట్టి ఆయన బలహీనుడై వాగ్దానం విరమించుకోవాల. నా బలహీనతలో ఆయన బలం చూపుచూ తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయములో 10వ వచనం నేను చదువుతున్నానండి. 34 మరి నిర్గమాకాండం 34:10లో నేను అనుదినం వాక్యం చదువుతాను. నేను నైట్ పండుకునేటప్పుడు పాత నిబంధన చదువుకుంటాను, ఉదయం లేచినప్పుడు కొత్త నిబంధన చదువుతా. అది నా క్రమం. కనుక మరి నైటు నేను చదువుకుంటప్పుడు 25వ తారీఖు 3వ నెల 2026 వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 10వ వచనం నిర్గమాకాండం 34:10. అందుకు ఆయన అంటే యెహోవా దేవుడు అని అర్థం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. మోషేతో అంటున్నాడా? మోషే వారి ఐగుప్తు దేశములో ఉంచి తన ప్రజలను 400 సంవత్సరాలు బానిస బ్రతుకుగా ఉన్న తన ప్రజలను విడుదల చేసి తీసుకొచ్చాడు. సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు వాళ్ళతో ఆయనతో అంటున్నాడు దేవుడు. బాగా వినండి అయ్యా. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో, నీవు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యం చూసేదెవరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. భయంకరం అంటే గొప్పది అని అర్థం. భయంకరం అంటే ఈ వాక్యాన్ని వచ్చిన తర్వాత నేను ఏ జనుల మధ్య నివసిస్తున్నానో ఆ జనులు 7 ఏళ్ల నుంచి నన్ను తృణీకరించి నాకు అవకాశం ఒక నూలు పోగంత సంఘాలను పని లేకుండా జీతం లేకుండా త్రోసిపుచ్చారే, ఈ జనం మధ్య ఏం చేస్తాడో దేవుడు కార్యాన్ని అనుకున్నానండి. కానీ నమ్మాను నా మాట నమ్మాను. తరువాత ఈ వాగ్దానం ఎంత త్వరగా నెరవేరిందంటే ఎక్కువ టైం తీసుకోలేదు దేవుడు. ఎందుకంటే 7 సంవత్సరాలు నా దుఃఖము, నా కన్నీటి, నా వేదన చూశాడు. నా కుమారుడైన ప్రసాద్ని ఇక నన్ను ఏడిపించకూడదు. తన దుఃఖ దినములు సమాప్తం చేయాలి. నేను ఇక తను కలిగి ఉన్న పరిచయం మనకు అతనికి అనుగ్రహించాలని దేవుడు ఎంచుకున్నాడు కనుక చాలా త్వరగా ఆ వాగ్దాన్ని నెరవేర్చాడు.
ఇప్పుడు ఈరోజు నెరవేర్చాడు. ఏమండి ఈరోజు 5వ తారీఖు 4వ నెల 2006. ఏమండి ఏ ప్రజల మధ్య ఏ ప్రజల నడుమ నేను నివసిస్తున్నానో ఆ ప్రజల మధ్య యెహోవా కార్యం ఏంటండి ఈస్టర్ దినమున ఈ పునరుద్ధాన దినములో ఈ ఆలయములో ఎంతమంది నాకు రావాల్సిన అవసరం లేదండి. ఇది దేవుని కార్యము. దేవుని కార్యానికి ఒకరిద్దరు వచ్చినా చాలు. ఎందుకంటే మనం ఎప్పుడు చిన్న మందమే, పెద్ద మందో కాదు. పెద్ద మంది అంటే పొందిన మంది, అది దాంట్లో గలిబిలు ఉంటుంది. మనం చిన్న మందవి. చిన్న మందైన మనకు గొప్ప కాపరిని కలిగి ఉన్నాము కనుక చిన్న మందైన మనం ఈ ఆలయంలో చేరినామండి. కనుక ఇది గొప్ప కార్యం. ఈ దినాన్ని నేను అన్నది ఊహించలేదండి. ఇంత త్వరగా మరి ఆదివారం పునరుద్ధాన దినములో పులిపెట్టెక్కి 7 ఏళ్ల క్రితము నేను కూర్చున్న చైర్లో మరలా కూర్చుంటానని ఎన్నడు ఈ గొప్ప కార్యమును, ఈ భయంకరమైన కార్యమును చేసి నేను ఏ జనుల మధ్య నివసిస్తున్నానో ఆ జనులు ఇప్పుడు ఈ కార్యం చూస్తున్నారండి. దేవుని వాగ్దానం ఎన్నైనా నమ్మదగినదండి. నమ్మాలే కానీ అద్భుతాలు చూస్తామండి. అంతేకాదండి, ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా నిండు వందన చెల్లిస్తూ, మరి దేవుడు ఎర్ర సముద్రం చీల్చాలంటే 6 నెలలు నడిపించాలంటే తన ప్రజలను ఆయన దగ్గర రాగలడు. ఒక్క మాట ఆజ్ఞయిస్తే సముద్రం ఎండిపోద్ది. చీలటం కాదు, సముద్రం ఎండిపోద్ది. కానీ దేవుడు అలా చేయలే. మోషేను మధ్యలో పెట్టుకున్నాడు. మోషే నీ చేతిలో ఏముందయ్యా? కర్ర ఉందయ్యా? ఎత్తు సముద్రం ఎత్తు. కనుక మోషేను ఆయన కర్రను వాడుకున్నట్లుగా కమిటీ మెంబర్లు వై అరుణ్ గారిని, మరి జరుషా మేడం గారిని, రవి, స్వరూపు, మరి మాధురి, ఇంకా కమిటీ మెంబర్లు అందరూ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఈ దినం కొరకు ప్రయాసపడినారు. నేను నిలబడాలని ఏం చేశారో ఈ రోజుకు నేను వివరాలు అడగల, కానీ మంచి కార్యం నాడ చేసినారండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ నేను మీ అందరికీ నా నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను. జరుసా మేడం గారు మరి ముఖ్యమంటే అందరూ ముఖ్యమేనండి. మరి నేను పాట పాడతాను, మీరు పాడుతున్నారు పాటే. మొన్న కూడా పాడారంట అటు ప్రక్కన. 1994వ సంవత్సరం ఉప్పెన వచ్చేసింది. ఆ ఉప్పెనలో నన్ను రకరకాల మాటలు అన్నారు, అసభ్యకరంగా మాట్లాడినారు. నాకు తెలుసు ఇవన్నీ, కానీ సహించుకున్నానండి. మరి ఆ తర్వాత నేను చర్చిలోకి ఇక రాల, ఒక 4 సంవత్సరాలు రాల. దానికి ముందుగా చెప్తున్నాను, ఆ 94లో ఆ ఉప్పెనులో ఏంటి ప్రభువా నాకు ఈ యొక్క బాధ అని, నేను కట్టుకున్న సంఘం ఉంది కొత్తపట్నంలో, రంగాయపాలెం, పాత 2 గ్రామాల్లో. ఈ రంగాయపాలెంలో ఒక పూర్వపాకుత మందిరం కట్టాను. ఇప్పుడు స్లాబులండి. ఆ మందిరంలో కూర్చొని మధ్యాహ్నం 94వ సంవత్సరం ముగింపులో కూర్చొని ఈ సేవ చేద్దామా లేదా విడిచిపెడతామా, ఏంటి ఈ సమస్య బాధ అని ఏడుస్తూ ఆడ కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చక్కని పాట దేవుడిచ్చాడు. ఆ యొక్క పాటను బాగుగా దేవు అదే సమయంలో ఆ పాటని బాగా పాడి ఉత్తేజపరి సంఘానికి అయ్యా ఇంకోసారి పాడు అనిపించేటట్టు పాడిన వాడు రవివర్మ ఉన్నాడు. ఇంకా కోర్టులో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు రవివర్మ గారు. కొమ్మూరు రవివర్మ గారు, ఆయనతో పాటు ఒక సునీత అని ఒక అమ్మాయి, అప్పుడు 10th క్లాస్ చదువుతాం, 10th కాదు 9th క్లాస్ చదువుతుంది. కనుక అప్పటి నుంచి ఆ పాట పాడుతూనే ఉన్నారు. మొన్న కూడా పోయిన వారం కూడా లెంట్ డేస్ ఆ పాట పాడినారు. ఆ పాట ముచ్చటగా నేను పాడతాను, తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్తాను. రక్షణ స్తుతి కీర్తనని నేను ఒక పుస్తకం ప్రింట్ చేశాను, దాంట్లో ఉంటుంది ప్రతిదినము శుభదినం అనే పాట. ప్రతిదినము శుభదినమే ప్రభుతో పయనము, ప్రయాసలో పరిమళించి ప్రీనితో సాగెదను యేసునాథుడా.
నీ కొరకు నేను జీవింతును యేసునాథుడా నీ కొరకు నేను జీవింతును చిరకాలము. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్యుడనై నిన్ను నేను ఎరుగకుంటెని, ఆనందింపచేసితివి రక్షణతో. అన్యుడనై నిన్ను నేను ఎరుగకుంటెని, ఆనందింపచేసితివి రక్షణతో. అరుదించే దివ్య నుండి ధరకు నీవు, ఆరాధనకు మూలమైతివి నీవే. అరుదించే దివ్య నుండి ధరకు నీవు, ఆరాధనకు మూలమైతివి నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణపు వేదనలు నన్ను చుట్టుకొనగా, మైమరపించితివి మధుర స్వరముతో. మరణపు వేదనలు నన్ను చుట్టుకొనగా, మైమరపించితివి మధుర స్వరముతో. మార్పులేని నా ప్రభువా మార్చుము నన్ను, నీ సంపూర్ణతకు మహిమ కొరకు. మార్పులేని నా ప్రభువా మార్చుము నన్ను, నీ సంపూర్ణతకు మహిమ కొరకు. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్పింతును నా ప్రాణము నీ ప్రేమకై, ఆనందింతు నీ చిత్తం చేయుటలో. అర్పింతును నా ప్రాణము నీ ప్రేమకై, ఆనందింతు నీ చిత్తము చేయుటలో. ఆదుకొనుము నన్ను ఆదరించుము, అనుదినము నన్ను బలపరచుము. ఆదుకొనుము నన్ను ఆదరించుము, అనుదినము నన్ను బలపరచుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పిలిచితివి ప్రియముగని సేవ కొరకై, ప్రకటించుమని ఆజ్ఞ ఇచ్చితివి. పిలిచితివి ప్రియముగని సేవ కొరకై, ప్రకటించుమని ఆజ్ఞ ఇచ్చితివి. ప్రభు నాతో నుండి నడిపించును, ప్రభు నన్ను నడిపించును చిరకాలము. ప్రభు నాతో నుండి నడిపించును, ప్రభు నన్ను నడిపించును చిరకాలము. హల్లెలూయా 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 హల్లెలూయా. అరుదింతువు నా కొరకు ఒక దినమున, ఆనాడు నీ ఎదుట నిలిచి నేను. అరుదింతువు నా కొరకు ఒక దినమున, ఆనాడు నీ ఎదుట నిలిచి నేను. అందుకొందును నిత్య బహుమానము, ఆనందించును నిత్య సహవాసముతో. అందుకొందును నిత్య బహుమానము, ఆనందించును నిత్య సహవాసములో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చెప్పండి, హల్లెలూయా. పాస్టరు రాజుగారు ఈ దినము వాక్య భాగము చదివినారండి. మీకు పరిచయమైన వాక్యం అదేం కొత్త కాదు. లూకా సువార్త 24వ అధ్యాయము. ఈ లూకా సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభువు పునరుద్ధానం గురించి రాయబడినది. ఏమండి, యేసు ప్రభు సిలువలో చనిపోయి సమాధి చేయబట్టి తిరిగి లేచినాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ సమాధిలో ఆయన నుంచినారు. చాలాసార్లు మరి ఆ దేవుని మాటలను జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు. అయితే ఆ మాటలను అపార్థం చేసుకుంటూ ఒకవేళ లేస్తాడేమో ఈయన అని అనుకుంటూ, అది కాకుండా శిష్యులు ఉన్నారు కదా, ఒకవేళ వారు రాత్రిలో వచ్చి ఇదొక సమయంలో ఆ యేసు ప్రభు దేహమును తీసుకుని పోయి యేసయ్య లేచినాడేమో అని చెబుతారేమో అని అనుకొని ఒక పెద్ద రాయిని బొల్లించినారు. పెద్ద రాయి, ఏ మనుషుడు కూడా దానిని తీయలేడు ఒక్కడిగా. తర్వాత ఆ రాయి మీద ముద్ర వేసినారు. పెద్దలు వెళ్ళి పిలాతుని అడిగినారు, అయ్యగారు అతడు ఆ వంచకుడు అన్నారు. ఆ మాట నేను అన్నను. అంతకని మరి యేసు ప్రభు బ్రతిగా ఉన్నప్పుడు ఆయన నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు కనుక ఒకవేళ శిష్యులు ఆయన తీసుకుని వెళ్ళి లేచాడని చెప్తారేమో, ముద్ర కూడా వేయండి అన్నారు. మీ ఇష్టం చేసుకోండి అన్నాడు. వాళ్ళు వచ్చి పెద్ద రాయి ఆ సమాధికి ముఖద్వారం పెట్టి ముద్ర వేశారు. ఇంకా వాళ్ళకి భయమే, యేసయ్య లేస్తాడేమో ఆయన మాట చొప్పున, యేసు ప్రభు దేహాన్ని ఒకవేళ శిష్యులు తీసుకుని వెళ్తారేమో అని వాళ్ళు ఏం చేశారంటే కావలి కూడా ఉంచిన సైనికులు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయములో పరలోకము నుండి 2 దూతలు వచ్చినారండి. వచ్చి ఆ రాయిని వాళ్ళు దొర్లించినారు. ఆ లోనికి వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. కానీ లోన యేసు ప్రభు లేడు. అది తెలుసా మీకు ఆ సంగతి? లేచేయలేడు. ఆయన దేహము ఆ కీర్తన గ్రంథం 16వ కీర్తనలో ఆ పరిశుద్ధుని దేహము కుళ్ళు పట్టలేదు అని అంటాడు. తెలుసా, నేను ఒక దినమున ఒక సేవకుడు నన్ను అడిగినాడు, పాస్టర్ గారు యేసేపు యొక్క దేహం కూడా కుళ్ళు పట్టలేదు కదా అని అన్నాడు. పిచ్చోడా, కాదు, యేసేపు యొక్క దేహం కుళ్ళు పోయింది కనుక ఎముకలు మిగిలినాయి. ఎముకలు కదా వాళ్ళు ఐగుప్తు దేశాన్ని తీసుకుని వెళ్ళింది, కానాన్ దేశానికి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు పయనించేటప్పుడు అని చెప్పి. కనుక ఏ మనుషుడు దేహము చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఎముకలు కూడా కలిసిపోతాయి కొంతకాలానికి. యేసు ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని బోత వచ్చినప్పుడే పునరుద్ధానంలో మట్టి మరలా రూపము తెచ్చుకొని లేస్తాడు. కనుక అప్పుడే దేవుని బిడలారా, యేసు ప్రభు మరి దేహముతోనే లేచి వెళ్ళాడు. బట్టలు అక్కడ ఉన్నాయి, ఆయన లేడు. దేహము మహిమా దేహముగా మారి సమాధిలోంచి బయటకు వచ్చినాడు. దూతలు వచ్చినారు. కనుక నేను నమ్ముతున్నాను హృదయించి, దేవుని దూతలే తన సేవకుల ద్వారా అడ్డు తొలగించక నిలబెట్టాడని నమ్ముతున్నాను. ప్రభును మహిమ కలుగును గాక. సరే, అక్కడికి ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము, సమయానికి ముగిస్తాను. నేను చదువుతున్నానండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? సజీవుడైన వానిని మీరెందుకో మృతులలో వెదకుచున్నారు? ఏవండి,
సజీవుడై లేచినాడు యేసు ప్రభు. మరి మీరెందుకు మరి మృతులలో వెదుగుచున్నారు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇంగ్లీష్లో కూడా చదువుతాను, మీకు ఇంగ్లీష్ రాదని కాదు కానీ నేను చదువుతున్నాను. వై డు యూ సీక్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? సజీవుడైన వాణిని ఎందుకు మృతులలో వెదుగుచున్నారు? సహవాసములో ఉండి యేసు ప్రభు పరిచయలో కొనసాగుచు యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకొంచు నమ్ముకున్న వీరితో, ఆ యేసు ప్రభు దేహమును చూచుటకు వచ్చిన వీరితో అంటున్నాడు దేవతలు, వై ఆర్ సీకింగ్ ఏ లింగ్ పర్సన్ అమాంగ్ డెడ్ పీపుల్. అది లేస్తే ఇంకా మృతులు ఎదుగుతున్నారు. ఎందుకు ఎదుగుతున్నారో తెలుసండి. మొదటిది, ప్రవచనాల ప్రకారము వారు యేసు ప్రభు లేపబడినాడు, కానీ యేసు ప్రభు బ్రతిక ఉన్నప్పుడే పదే చెప్పినాడు, మనుష్య కుమారుడు యూద పెద్దలకును దుష్ట మనుషులకును పాపిష్ట మనుషులకు అప్పగించబడతాడు. ఆ మనుషుల కుమారుడు సులువులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు, 3వ దినము లేస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్నారు కానీ వాడు నమ్మలేదండి. దే ఆర్ నాట్ బిలీవ్డ్. తెలిసినా నమ్మల వాళ్ళు. అందుకని వాళ్ళ అవిశ్వాసమును బట్టి వారు మృతుల అనుభవంలోనే ఉన్నారు కదండి. యేసు ప్రభు మాట వింటే మనం జీవించినట్లు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నా మాట మిమ్మల్ని జీవింపచేయునన్నాడు, నా మాట నిత్య జీవనకై ఊరెడు నీట బుగ్గ అన్నాడు. కనుక వీళ్ళు మృతులై ఉన్నారు. యేసు ప్రభు యొక్క ప్రవచనములు, యేసు ప్రభు మాటలు నమ్మలేదండి. దే ఆర్ డెడ్. సో దట్ దే ఆర్ సీకింగ్ ఎ లివింగ్ పర్సన్ అమాంగ్ డెడ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అదే చూస్తున్నాము. లూకా సువార్త 24లో ఏమండి, 2 మనుష్యులు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. ఆమడ దూరం అంటే 12 మైళ్ళు. యెరూషలేము నుండి 12 మైళ్ళ దూరములో ఉన్న ఎమ్మాయి అనే మార్గానికి వెళ్తూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు. ఏంటి? ఆ దినమున జరిగిన విషయాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపారు మన మనుషులు, ఆయన సమాధి చేసినారు. అయితే ఆయన 3వ దినం లేచినాడు, ఆయన అందరూ కనబడినాడు, మరి యెరూషలేమని చెప్పుకుంటున్నారు అని ఇలాగా వాడు సంభాషించుకుంటూ మాట్లాడి చెల్లుతుండగా యేసు ప్రభు వారితో కలిశాడు. వారు యేసు ప్రభుని గుర్తించలేదండి. కానీ యేసు ప్రభు వారితో కలిసి, ఏంటి మీరు మాట్లాడుకుంటుంది అన్నాడు. వారు చెప్పారు, ఏంటి, ఈ దినమున యెరూషలేములో జరిగిన సంగతి మీకు తెలియదా? మరి ప్రభువైన యేసుక్రీస్తుని మన వాళ్ళు చంపేసేశారు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు వారితో మాట్లాడుచు ఒక మాట అన్నాడండి యేసయ్య. ఏమన్నాడంటే, లూకా సువార్త 24వ అధ్యాయములో 25, 26 వచనాలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 25, 26 వచనాలు. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఎందుకు సజీవుడైన యేసు ప్రభుని మృతులలో ఎతుకుతున్నారంటే, వారు దేవుని యొక్క ప్రవచనాలు నమ్మలేదు, యేసయ్య బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు నమ్మలేదు. మందమంతులు, మైల్డ్ పీపుల్, సందేహపూరితమైన జీవితం వారికి ఉన్నది. కనుకనే ప్రభు వాళ్ళతో అంటున్నాడు, మందమతులారా, అవివేకులారా, ప్రవక్త చెప్పిన మాటలన్నిటినీ నమ్మని నమ్మమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని
లేఖములన్నిటిలో తన్ను గురించిన వచనములో భావం వారికి తెలిపాను. కనుక ఆ యొక్క యేసు ప్రభువుని చూచుటకు, లేక ఆయన సమాధిలో ఉన్నాడేమో, ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూసి దండలేసి పూలు జల్లి వెళ్దామని అనుకున్నారు వాళ్ళు. కానీ లేడు కదా. వారు సమాధిలోకి దిగినారు. యేసు ప్రభు లేడు, సజీవుడై లేచి ఉన్నాడు. కనుక ఇప్పుడు దూత అంటున్నాడు, వై ఆర్ సీకింగ్ ఏ లివింగ్ వన్ అమంగ్ ద డెడ్. ఎందుకు సజీవుని వాణిని మృతులు వెదుగుతున్నారు? వాళ్ళు మృతులై ఉన్నారు. క్రైస్తవులే, యూదులే, యేసు ప్రభు మాట విన్నవారే, యేసు ప్రభుని ముఖాముఖి చూచిన వారే, యేసు ప్రభు యొక్క మాట వినటమే కాదండి, యేసు ప్రభు యొక్క అద్భుతాలు సూచక్రియలు చూచిన వారే. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పిన వాళ్ళే వీళ్ళు. అయితే మృతులుగానే ఉన్నారు. నేటి క్రైస్తవ జీవితము పండగలు చేస్తున్నారు. ఏవండి, విమర్శించండి. నేను పండగలు చేయటం తప్ప నేనండి. పండగలు చేస్తున్నారు. కానీ ఆ పండుగలు ఏంటండి మనం చూసేది? అల్లరితో కూడిన ఆటపాటలు. ఉదయాన్నే 3 గంటల నుంచి వినపడతా ఉన్నాయి, గీతం 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 అని. ఆయనకి 7 గంటలకు చూడడానికి కారులో వస్తే ఏం పాటలు పెడతారో. ముందు కుంకుమ జల్లుకుంటా ఎగురుతా డ్యాన్స్ వేస్తా అన్నిలు చూస్తున్నారు. ఓహో, ఇదా ఈస్టర్ అంటే? యేసు ప్రభు లేచిన దినం అంటే ఇట్లా ఉంటుందా? వాట్ ఎ షేమ్ ఫర్ గాడ్. అందుకనే రోమి రాసిన పత్రిక 2 అధ్యాయాలు అంటున్నాడు ప్రభు, మిమ్ములను బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుంది. మీరు క్రైస్తవులు, వాక్యం ఎరిగిన వారు, అయితే మీ బ్రతుకుల మార్పు లేదు. మీరింకా మృతులుగానే ఉంటున్నారు. జీవించుచున్నామని పేరు మాత్రం మృతులే. ప్రకటన గ్రంథం 2 అధ్యాయములో ఒక సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీకు తెలుసు, రెఫరెన్స్ చదివితే చలాల్సి అవుతుందని నేను ముందుకు సాగుతున్నాను. ప్రకటన గ్రంథంలో 2 అధ్యాయములో ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఎఫెసులో ఉన్న సంఘం దూతతో మాట్లాడుతున్నాడు. నీవు మరి వెచ్చగానే లేవు, చల్లగానే లేవు, నీవు మరి నిలువెచ్చని జీవితం ఉంది. ఈనాడు క్రైస్తవ సంఘములలో, యేసు ప్రభు నమ్మి నామం చెప్పుకున్న క్రైస్తవులలో నిలువెచ్చని జీవితం. అటు దేవుని కొరకు సంపూర్తిగా బ్రతకరు, ఇటు లోకం వైపు రెండిటి మధ్య జీవిస్తుంటారు. అందుకని తర్వాత 3వ అధ్యాయములో సార్దీస్ అనే సంఘంతో కూడా మాట్లాడుతుంటున్నాడు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతాలకి ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రంగా నేను మృతుడవు. యు ఆర్ డెడ్, బట్ దేర్ ఈస్ ఎ నేమ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. అవునండి. నేతి బీరకాయ కోస్తే ఎంత నెయ్యి ఉంటుందండి? ఏముంటుంది అసలు. ఈ రోజులు నేతి బీరకాయలన్నీ చేదుగా ఉంటున్నాయి. ఏమండి, పెరుగు తోటకూర ఎంత ఉంటుంది? పెరుగు ఏముంటుంది. కొయ్య తోటకూర ఎంత కొయ్యి ఉంటుంది దాంట్లో? అలా ఉంది మన క్రైస్తవ జీవితంలో. బ్యాడ్జి మటుకుంది, క్రైస్తవుడు, పలాని సంఘ సభ్యుడు. అబ్బో, కానీ ఎలా ఉన్నాం మన జీవితములలో? జీవించుచున్నాము కానీ మృతులమైపోయి ఉన్నామా? పరిపూర్ణ విశ్వాసము, దేవుని మాటల మీద నమ్మిక లేకుండా సందేహముతో మరి 2 మనసులు కలిగి దిమనస్కులమై జీవిస్తున్నామా? వీళ్ళు దిమనస్కులైనారు. దేవుని మాట విన్నాక నమ్మలేదు. లేఖనములు మోషే ప్రవక్తలు అందరూ ప్రవచించిన ప్రవచనాలు ఎరుగుదురు, చదువుతున్నారు, కానీ వారు నమ్మలేదండి. ప్రభు ఇంకా మృతిలో ఉన్నాడని సమాధిలోకి వచ్చారు. దూతలు అంటున్నారు, వై డూ యూ సీక్ ఏ లివింగ్ వన్ అమాంగ్ డెడ్ పీపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలా ఉండకూడదు.
సజీవుడు యేసును మనం ఎరిగి ఉన్నాము, ఆయన కొరకు జీవించాలి మనము. ఎందుకంటే అక్కడ పౌలు అంటున్నాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో, ఫార్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ బట్ డై ఈజ్ గెయిన్. జీవించుడా క్రీస్తే, చావైతే నాకు లాభం. చచ్చిపోతే మంచిది కదా, అవును, చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం కదా. తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ రిజరక్షన్ జీసస్ క్రైస్ట్. మనకు సమకూడిన వనరులు, ప్రొవిజన్ అంటే పదార్థాలు, ఇంకా రకరకాల అర్థాలే పదార్థములు లేక వనరులు అని చూసుకున్నాను. కనుక పునరుద్ధారణ యేసు ప్రభువులో ఏముందంటే దేర్ ఆర్ ప్రొవిజన్స్ టు ద మ్యాన్. మనం పాపులమండి, పాపము చేయుచు పాపములకు జీతమై ఉన్న నిత్య నరకాగ్నికి, రెండవ మరణములకు వెళుచున్నాము. తిరిగి లేచుడు ద్వారా మనకు ఏర్పడిన, మనకు లభించిన వనరులు ఏంటంటే, మొదటిది రక్షణ, సాల్వేషన్, రిడెంప్షన్, విమోచన. ఏమండి, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ఈ నామములోనే రక్షణ పొందవలెను, మరి ఏ నామములో రక్షణ లేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో, ఈ నామములోనే, ఏ నామము? యేసును నామములోనే. ఎందుకు? యేసు ప్రభు మన పాపములను భరించినాడు, మనము మన పాపముల కొరకై పొందవలసిన శిక్షను ఆయన భరించినాడు, మనకు మారుగా చనిపోయినాడు, ఆయన సమాధిలోకి దిగాడు, పునరుద్ధారణ ఇచ్చినాడండి. ఎఫెసీ 2:1 అంటున్నాడు, మీరు మీ అపరాధముల చేతను మీ పాపము చేతను చచ్చి ఉండగా క్రీస్తు యేసులో మీరు బ్రతికించబడినారు. అవును, మనం మన అపరాధముల చేతను పాపము చేత మనం చచ్చి ఉండగా క్రీస్తు యేసులో బ్రతికించబడినాము. దేవుడు లేపినాడు, రక్షించినాడు, పాపులు పరిహించినాడు తన కుమారుడైన, తన ప్రియ కుమారుడు యేసు ప్రభు ద్వారా. ఇది ఒక వందరు. ఇంకా రెండవది ఏంటంటే, యేసు ప్రభువులో మనకు పాప పరిహారం ఒక్కసారి దొరికింది, హెబ్రీ 9:26. తర్వాత యేసు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభు నమ్మకమునుపు మనం పాపురము గనుక మనకు శిక్ష ఉంది. కానీ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నో కండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తును మనం నమ్ముకున్నామండి, యేసయ్య మన కొరకు చనిపోయి సమాధి చేపి తిరిగి లేచి నమ్మినామండి, ఆయన వాక్యం విని నమ్మి ఆయన నామములో బాప్తిసం పొందాము, ఎత్తబడే సంఘంలో మనం సభ్యులము. కనుక మనకి ఇక శిక్ష లేదండి, మనము పరలోక రాజ్య వారసులము. ఇది మనకు అనుగ్రహించిన గొప్ప వనరు. తరువాత యేసు ప్రభువులో మనకి విజయం కలిగింది, అది చెప్తాను. విజయము మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15 అధ్యాయం 50 నుంచి 50 వరకు ఇంటికి చదవండి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 50 నుంచి 58 వరకు. అక్కడ అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఏమండి, పాపమునకున్న బలము మరి మరణము, క్రీస్తు యేసులో మనము అద్వితీయ విజయం పొంది ఉన్నాము. కనుక యేసు ప్రభువు సిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేపట్టి లేచుడు ద్వారా వీ హ్యావ్ ఎ విక్టరీ. ఎందుకు? యేసు ప్రభు పాపమును జయించినాడు, యేసు ప్రభు మరణమును జయించినాడు. మరణము ఆయనను బంధించలేకపోయిందండి, తెలుసున. తర్వాత మరణ శాసనం మన మీద ఉన్నది అండి. ఆదాము అవ్వ పాపాలు చేసినప్పుడు దేవుడు వాళ్ళకి మరణ శాసనం రాసేసాడు, నువ్వు మన్ను కనుక నువ్వు మరల మట్టి అయిపోదు. ఈ మరణ శాసనం ఎలా పోతుంది? మన వల్ల కాదు ఆ మరణ శాసనం తొలగించుకోవటానికి. ఎవరైతే ఆ మరణ శాసనం రాసినారో ఆ వ్యక్తి రద్దు చెయ్యాలి. ఆయన రద్దు చేయాలంటే ఆ మరణమును ఆయన అనుభవించాడండి.
అదే అంటున్నాడు కొలస్సు రాసిన పత్రిక, ఆయన మన మీద ఉన్న మరణ శాసనమును లేక మరణ పత్రమును సిలువలో శీలలతో కొట్టినాడు, రద్దు చేసినాడు. కనుక యేసు ప్రభువులో పాప క్షమాపణము, యేసు ప్రభువులో పాపం మీద విజయము మనం పొంది ఉన్నాము. యేసు ప్రభువులో యేసు ప్రభు నమ్ముట ద్వారా మరణము మీద మనం విజయం పొంది ఉన్నాము. యేసు ప్రభు నమ్ముట ద్వారా సాతాను కలిగించే ప్రతి విధమైన శోధన, బాధ, కష్టములు అన్నిటిలో కూడా విజయము, అత్యధిక విజయము, సూపర్లేటివ్ డిగ్రీ అండి, తెలిసిన విజయము, అత్యధిక విజయము. యోహాను సువార్త 16:33 అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. యేసు ప్రభు లోకాన్ని జయించినాడండి. పాపమును జయించినాడు, ప్రతి విధమైన శోధన జయించినాడు, అపవాదం జయించినాడు, మరణము జయించి లేచినాడు, పునరుద్ధారుడై పరలోకంలో ఉన్నాడు, దిగి వస్తున్నాడు ఆయన త్వరగా, తెలుసండి. కనుక ఆ విజయశీలుడు మనం ఎరిగి ఉన్నాము కనుక, నమ్ముకొని ఉన్నాము కనుక మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో విజయం కలదు. చివరిగా మూడోది ఏంటంటే, ఈ పునరుద్ధాన వార్తను మనము ప్రకటించాలి. అది చెప్పి ముగిస్తాను త్వరగానే. వాళ్ళు యేసు ప్రభువు మరి ఉన్నాడేమో సమాధిలోకి వెళ్ళారు, చూశారు, యేసు ప్రభువు లేడు. అప్పుడు వారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇతరులకు ప్రకటించినారండి. చూడండి ఆ మాటలు, లూకాసు వార్త 24వ అధ్యాయములో 9వ వచనము. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి తెలియజేసిరి. కనుక ప్రీచింగ్ అబౌట్ ద రిజరక్షన్ న్యూస్, పునరుద్ధాన వార్తను ప్రకటించాలా. ఎవరు పునరుద్ధాన అనుభవంలోకి వచ్చిన నీవు మనము ప్రకటించాలండి. ఈ లోకములో ఒకే ఒక పని మనకుంది. ఒక సేవకుణ్ణి ఒక ఆయన అడిగినాడంట, వాట్ ఈజ్ యువర్ బిజినెస్, నీ పని ఏంటయ్యా అన్నాడు. నా పని సువార్త ప్రకటించండి. ఇదేంటి, ఏం పని చేయటం లేదా? చేస్తున్నానండి, నేను ఆఫీసులో సూపరింటెండెంట్కి ఉద్యోగం చేసుకుంటున్నాను. అది చెప్పవేంటి? లేదండి, యేసు ప్రభువు నేను నమ్మినాను, ఈ లోకములో జీవించేంత కాలం నా పని క్రీస్తు యేసు ప్రకటించడము. అంటే నేను ఆఫీసులో ఉన్నానా, ప్రకటిస్తాను. నేను ఒకవేళ సెలవులు వచ్చినవా, గ్రామాలకు పోయి సువార్త సేవ చేస్తాను. ఏదో ఒక రీతిగా దేవుని బిడ్డలారా నమ్మండి. మరి 4 సువార్తలు ఉన్నవి. 4 సువార్తలను మనం చదువుతున్నాము. గాస్పుల్స్ అంటా కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్త, అవి మనం చదువుకుంటున్నాం. కానీ 5వ సువార్త ఎవరంటే నేను, నీవే. నమ్మిన మనము 5th గాస్పల్ టు ద క్రైస్ట్, క్రీస్తు యేసునకు చెందిన 5వ సువార్త నీవు నేనే. అన్నిలు మరి ఈ 4 సువార్తను చదివినా చదవకపోయినా 5వ సువార్త నేను చదువుతానండి. వీళ్ళు క్రైస్తవులు కదా, గుడికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఏదో ప్రకటిస్తున్నారు, నమ్మండి అని. ఏంటి వీళ్ళు ఎట్టున్నారని బ్రతుకుని అడుగుతున్నారండి. యోహాను సువార్త 12వ అధ్యాయములో పస్కా పండుగకు అనేక మంది జనులు వచ్చినారు. ఏమంటే లక్షల మంది వచ్చినారండి. యేసు ప్రభు కూడా వెళ్ళాడు తన శిష్యులతో. మరి ఆ ఫిలిప్పీ పట్టణంకు చెందిన ఒకడు, ఆ ఫిలిప్పీయుడైన ఆ యేసు ప్రభు శిష్యులు ఒకడైన ఫిలిప్పు వద్దకు వచ్చి అడుగుతున్నాడు. ఏమడిగాడండి మీకు తెలుసా? అది చూసి ముగిస్తానండి. యోహాను సువార్త 12వ అధ్యాయములో నేను చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా ఫిలిప్పు వద్దకు వచ్చి
అయ్యా మేము యేసుని చూడగోరుచున్నాము. సార్ వీ వాంట్ టు సీ జీసస్. అయ్యా యేసుని చూడాలని మాకు ఆశ ఉంది, మాకు చూపించండి అయ్యా. ఎవరిని అడిగినారండి? బెత్సైదా వాడైన పిలుపుని. ఎవరి పిలుపు? యేసు చేత పిలువబడిన వాడు, యేసు ప్రభువుతో సహవాసములు కొనసాగుతున్నవాడు, యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నవాడు, యేసు ప్రభుతో కలిసి ఆయన సేవలో పాల్గొంటున్న పాలిభాగస్తుడు. ఇతను అడుగుతున్నారు యేసును చూపించమని. అవునండి, లోకము అన్నిలు ఈనాడు నన్ను నేను అడుగుతున్నారు, అయ్యా యేసయ్య చూపించండి అయ్యా. ఎట్లా చూపిస్తామండి మనం? హౌ టు ప్రీచ్ ద గాస్పెల్? మరి బైబిల్ పట్టుకొని ఒక సంచిలో పెట్టుకుని వెళ్దామా? లేదండి. మన జీవితము ద్వారా యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ సమరయ స్త్రీకి ఏమైనా బైబిల్ ఉందండి? చేతుల ధర్మశాస్త్ర గ్రంథం ఉందా? ఏం లేదండి. అది ఏమంటుందండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28లో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన క్రీస్తు కాడా? దట్ ఈస్ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పుల్. నేను చేసినవన్నీ మీకు తెలుసు కదయ్యా. నా బ్రతుకు ఎలాంటిదో, నేను ఎలాంటి బ్రతుకుని మీ మధ్య బ్రతికినానో మీకు తెలుసు కనుక నా బ్రతుకును చూడండి, నా బ్రతుకును మార్చిన ఈయనను చూడండి. మెస్సియా, ఈయన రక్షకుడు కనుక ఈయన నమ్మండి. కనుక దేవుని బిడలారా, మనము చేత బైబిల్ పట్టుకొని గ్రామంలోకి తిరిగి సువార్త ప్రకటించవలసిన అవసరం లేదు. అంత అవసరం ఉంటే దేవుడు పిలిస్తే వెళ్ళవచ్చు అండి. కానీ యేసు ప్రభు నమ్మిన మనము అనుదినము కూడా మంచి క్రైస్తవ జీవితము ద్వారా, సాక్ష్యము ద్వారా యేసు ప్రభు ప్రకటించాలి, అనేకులను ప్రభుత్వం నడిపించాలి. అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని పాట నాకు చాలా ఇష్టం అండి. సటించుడి మనుష్య జాతి కేసునామము, సటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. సమీపమందు నుండునే చావు కాలము, సదా నశించిపోవు వారికి సౌభాగ్యము. ఇదంబు కోరి ఆశ తోడ నిత్యము చుందాము చాటుదాము 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 సత్య సువార్తను. ఎందుకు చాటించాలా? ఎవరు చావు ఎప్పుడో తెలియదండి. కనుక క్రీస్తు యేసు రాకడ ఆలస్యం అవుతుండగా మనం ఇంకా బ్రతికి ఉండగానే అనుదినము కూడా ఆయన రక్షణ సువార్త ప్రకటించాలా. దయగల మా ప్రభువా, ప్రేమ కలిగిన కృపగల మా తండ్రి, అయా ఏండ్లు గతించిపోతున్నవి అయా. సంవత్సరం తర్వాత సంవత్సరము క్రిస్మస్, ఈస్టర్ పండుగలు జరిగించుకుంటున్నాము, గుడ్ ఫ్రైడే జరిగించుకుంటున్నాము. కానీ ఇంకను నిన్ను నమ్మిన మేము ప్రభువా మృతుల అనుభవంలో ఉన్నాము. సజీవుడమైన నిన్ను ఇంకా మృతుల్లో విరుగుచున్నా, మార్పు లేని బ్రతుకు దేవా, భక్తి లేని జీవితము తండ్రి, క్రీస్తు లేని జీవితము జీవించుతున్నామే కానీ మృతులమైన అనుభవంలో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. అయా క్రీస్తు యేసులో బ్రతికించబడిన మేము ప్రభా నిన్ను ఇంకా మృతులలో వెదకకుండా నీ కొరకు జీవించుటకు మాకు సహాయం చేయండి, ఇప్పుడు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను. దయగల మా తండ్రి, ప్రభువు యేసు క్రీస్తు నీ కుమారునిలో
సెలవు మరణ పునరుద్ధానములో మాకు అనుగ్రహించే రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పునరుద్ధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, పునరుద్ధాన అనుభవంలోకి వచ్చిన మేము నీ యొక్క సువార్త ప్రకటించాలి. పునరుద్ధాన యేసు ప్రభువుని గురించి ప్రకటించాలా. అలా ప్రకటించడానికి మా జీవితం ద్వారా ముఖ్యంగా ప్రసంగాలు కాదు నాయన, జీవితం ద్వారా ఆ సమరయ స్త్రీ వలె ప్రకటించడం మాకు సహాయం చేయమని, వితబడిన వాక్యములకు నీరు కట్టి బలింప చేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో మన సంగీత బృందం వారు ఒక పాట పాడుచుండగా కానుక తీసుకుందామని సంఘ శాన్య కమిటీలో వచ్చి కానుక తీసుకోవాలని మనం చేస్తున్నాను. ఒక పాట అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నెన్నా తరంబాయు కన్న తండ్రి, వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూత ఉన్నతమయుండ ఉన్నే నీకు. అన్ని కాలంబులనున్నా యెహోవా నిన్నెన్నా తరంబాయు కన్న తండ్రి, వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూత ఉన్నతమయుండ ఉన్నే నీకు. నిన్ను ప్రకటన చేయ దికిలాలోకములను పన్నుగా చేసిన పరుడవేవే. ఉన్నాలోకంబులనుడగా కరుడు ప్రభుడా నీవే. అన్ని జీవులనెరిగి ఆహారమిచ్చుచు ఉన్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్నా శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నూతించుటకు నే చాలుదురా. అన్ని కాలంబుల ఉన్న యెహోవా నిన్నెన్నా తరంబాయు తాళి సన్నూత ఉన్నతమయుండ. కారుణ్యానిధి నీవు, కఠినాత్ముండను నేను, పూరీషుద్ధుడవేవు పాపి నేను. సారా భాగ్యుడవీవ జగతిలో నాకన్న దారిద్రుడే లేడు పరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోరాదు గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు, నేరామెన్నక ప్రోవ నిరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నా తరంబాయు కన్న తండ్రి, పున కన్న తండ్రి. అందరూ కానుకల కొరకు మన మధ్యన పాస్టర్ రాజు గారు ప్రార్థన చేస్తారు. మా తండ్రి, మా దేవ, ఈ సమయమందున నీ సత్యవాక్యము చేత మమ్మల్ని అందరినీ ఆదరించావు. నీ సేవ నిమిత్తమై నీ బిడ్డలు చేయి చాచి ఉండగా, వారికి కలిగిన సమృద్ధిలో నుండి నీ యుద్ధకు తీసుకుని వచ్చుండగా, వారిని నీవు ఆశీర్వదించుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నువ్వు చెప్పావు ఈయుడి మీకు ఇవ్వబడును అని. నీ మాటను బట్టి, వారు చేసిన ఈ కార్యమును బట్టి వారికి రావాల్సిన ప్రతి దీవెనను నువ్వు వారి జీవిత కాల పర్యంతము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కానుకలందు కొను మా తండ్రి, కానుకలందు కొను మా తండ్రి, ధారళముగా ఎత్తుము మానుగా హృదయములందు మానక అర్పింతుము. ఇన్ని నాళ్ళు ధరణి
స్తోత్రము అన్ని కల్పింతుము. ఆ ఆ ఆ ఆ కానుకలందు కొనుమా తండ్రి. ఆ ఆ కూర్చోండి, దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి, ముగిస్తున్నాము. ఈ సమయంలో సంఘ ట్రెజరీ గారు జెరుషా రవికుమార్ గారు వచ్చి సంఘ ప్రకటన చేయాలని మనం చేస్తున్నాండి. తర్వాత ముగింపు ప్రార్థన పాటతో మనం వెళ్ళిపోతాం. ముందుగా దేవుని నామములో ఈస్టర్ ఆరాధనకు విచ్చేసినటువంటి సంఘమంతటికి శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయాన్ని, ఇంతటి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ల గారికి, వేదికను అలంకరించిన 20 పాస్టర్ల గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ పండుగలన్నిటిలో చక్కగా చాలా సహకారాన్ని అందించారు, ముఖ్యంగా సంఘస్థులు. అలాగే ఈ కార్యక్రమాలన్నిటిలో, ఈ పండుగలు జరుపుట్లన్నిటిలో లెంట్ డేస్ కానీ, అలాగే ముఖ్యంగా మీ ప్రార్థనలు మా వెంట ఉన్నాయి. ప్రతి విషయంలో మమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రార్థనలైతేనేమి, సహాయముగా అయితేనేమి, మాటల ద్వారా అయితేనేమి బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సీనియర్ సంఘ కాపరైనటువంటి రెవరెండ్ డాక్టర్ కనమాల ప్రసాదరావు గారిని ఈ కమిటీ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవ్రీ సండే ఎంతో దూర ప్రాంతం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూర ప్రాంతం నుంచి మా కోసం వ్యయ ప్రయాసలతోటి వస్తున్నటువంటి బ్రదర్ రాజు గారికి, సంఘ కాపరైనటువంటి బ్రదర్ రాజు గారికి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుటలో మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మనకి కమిటీకి సహకారిగా ఉండి ముందుగా ఉండి నడిపించినటువంటి మా కమిటీ మెంబర్ అయినటువంటి అరుణ్ ధీరజ్ గారికి, అలాగే వరుణ్ గారికి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్రైడే రోజు చక్కగా మాకు రసనాలైతేనేమి, మజ్జిగస్ అయితేనేమి, ఏదైనా కానీ సహకారిగా ఉండి మాకు ముందుగా ఈ పని పాటలన్నిటిలో సహాయపడినటువంటి వరుణ్ గారికి, జోసఫ్ గారికి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వటానికి ఈ 40 days, అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధన, అలాగే ఈస్టర్ ఆరాధన, ఇవన్నీ చక్కగా మనల్ని, మన పరిస్థితులన్నీ ప్రజలకు మనమేమి కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ ప్రజలకు తెలియపరుస్తున్న మన ఆస్థాన విద్వాంసుడు అనొచ్చు వెస్పా గారికి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు మీ సహకారము ఇలాగే మాకుంటుందని, ఇంకా దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించాలని, ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు, మీ కుటుంబానికి కుమ్మరించాలని సంఘ పక్షాన మిమ్మల్ని దేవుణ్ణి వేడుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ టీం భాస్కర్ గారు, అలాగే సింగరు రమేష్ గారికి,
సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఏ సమయంలో పిలిచినా వారు వస్తారు. వారు కూడా మన ఆస్థాన సంగీత విద్వాంసులు అనుకోవచ్చు. ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మనం చెప్పామంటే అవి క్యాన్సిల్ చేసుకొని వస్తారు. ప్రభు వారికి అంత మంచి మనసును మన ఎడల కలుగజేసినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మనకు ఫ్లెక్సీ విషయాలలో, డెకరేషన్ విషయాల్లో మనకు ఏ సమయంలోనైనా తోడుండి మనకు ఎప్పుడు మనం పిలిచినా మనకి సహకరించే సన్నీ గారికి, వారి టీం వారికి అందరికీ సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సౌండ్ సిస్టమ్ అండ్ లైటింగ్ పండగలు ఎప్పుడైనా సరే మనం పిలిచిన ఎమ్మటే వచ్చి మనకి సహకరించే అంకరాజు, వారి టీం బృందం అంతటికీ సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఈస్టర్ పండుగకి మనకి లైటింగ్ అరేంజ్ చేసినటువంటి ఆసీకి, వారి టీం అందరికీ సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి ఈ విషయాలన్నిటిలో బాగా సహకరించినటువంటి ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే డిఎస్పి గారికి, మిగతా పోలీసు బృందం ఎస్పీ గారికి, మిగతా పోలీసు బృందం అంతటికి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి 40 డేస్లో చక్కగా సహకరించినటువంటి పాస్టర్ శైలేష్ గారికి, అలాగే వై ప్రభుదాస్ గారికి, అలాగే మన స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి టి ఉషానంద గారికి, ఎవరినైనా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అనూష గారికి, ఎస్తేర్ రాణి గారికి, ఇంకా మిగతా 7 మాటలు చెప్పినటువంటి ప్రణయ్ గారికి, రాజు బ్రదర్ గారికి, మన సీనియర్ సంఘ కాపరైనటువంటి మన రెవరెండ్ డాక్టర్ కనమాల ప్రసాదరావు పాష గారికి, అలాగే వై అరుణ్ ధీరజ్ గారికి, అలాగే మల్లవరపు అలేఖ్య గారికి, ప్రణయ్ సెబెస్టిన్ గారికి, అందరికీ సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సెక్రటరీ గారు రాలేకపోయారు. తను కొంచెం ఇబ్బందుల్లో, తన హెల్త్ బాగాలేదు కనుక వారు హైదరాబాద్లో ఉండటం జరిగింది. కానీ తను పరోక్షంగా మనకు చాలా సహాయపడ్డాడు. మనకి సహాయపడినటువంటి సెక్రటరీ గారికి, అలాగే కమిటీ మెంబర్ అయినటువంటి కె రవి గారికి, అలాగే మాధురి గారికి, సుజాత గారికి, అరుణ్ ధీరజ్ గారికి, ప్రణయ్ సెబస్టిన్ గారికి, మిగతా బృందం అంతటికి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన అనంతరం తిరిగి రాఘవయ్య మార్టిన్ మెమోరియల్లో మళ్ళీ 10 గంటలకు ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. కాబట్టి సంఘ ఆరాధన కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాను. ఆరాధన అనంతరం ప్రభు వల్ల సహవాసం ఉంటుంది కనుక దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, ఆయన చనిపోతూ మనకిచ్చిన నిబంధన ఏంటి, బల్ల సహవాసం. ఆ సహవాసంలో మనం అందరం పాల్గొనలాగున మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించి విరిగి నలగని మనసుతోటి, అయోగ్యముగా మనం బల్లలో చేయవేయకూడదు కాబట్టి విరిగి నలిగిన మనసుతోటి బల్ల సహవాసంలో పాల్గొనాలని మనమందరము ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడో అట్టే ఆయన వచ్చు పర్యంతము ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరము వినగలిగి ఎత్తబడే సంఘములో మన ఉండులాగున మన నిమిత్తము, మన కుటుంబాల నిమిత్తము, మన సంఘము నిమిత్తము ప్రార్థించాలని కమిటీ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకొనుచున్నాను. రండి, వినండి, ఆశీర్వదించబడండి అన్న రీతిలో మన అనౌన్స్మెంట్స్ కూడా చాలామంది చాలా చక్కగా విన్నారు, వచ్చారు, ఫోన్లు చేశారు, ప్రార్థనలు చేయించుకున్నారు. కనుక వారందరికీ కూడా దేవాతి దేవుడు నిండైన ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. చాలా తొందరగా మనము
ఈ ఆలయంలో ఒకే ఒక ఆరాధన జరిగించబోతున్నాము. దేవుడు దాన్ని చేయుటకు త్వరపడుతున్నాడు. ప్రార్థన చేయండి. విభజన ఏమీ లేకుండా ఒకే ఒక ఆరాధన పులిపురి మీద దేవుడు ఎవరు నిర్ణయిస్తాడో ఆ పాస్ నిలబడి ఆరాధన జరుగుతున్నట్టుగా ప్రార్థన చేయండి. 10 గంటలకు ఆరాధన జూనియర్ చర్చిలో ఉంది, ప్రభు వల్ల ఉంది. అందరూ లేచి నిలబడి కర్త మమ్మల్ని దీవించు. క్షమించాలి. మనకి వెన్నంటి ఉండి నిత్యము మనం ఏమి చెప్తే అది అర్ధరాత్రి అయినా కానీ పగలైనా కానీ ఏ సమయమైనా కానీ మన మాట విని మనం ఏది చెప్తే అది చేసే మన సెక్షన్ మురళి గారికి, జ్యోతి గారికి, సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి క్షమించండి, మర్చిపోయాను. దయచేసి క్షమించాలి, పెద్ద మనసు చేసుకొని. వారి గురించి మనము చెప్పడం కాదు కానీ రాత్రి మురళి అయితే ఏ క్షణంలోనైనా బయట పనులు కానీ సంఘ పనులు కానీ చాలా చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ముందు విధేయత, చాలా వినయం కలిగి ఉంటారు, చాలా విధేయత కలిగి ఉంటారు. మేము జీతాలు ఇచ్చే సమయం ఉంది, ఇవ్వని సమయం ఉంది, అయినప్పటికీ అర్థం చేసుకొని ప్రభు మనకు తోడున్నాడు, ఇది దేవుని పని అని మన ఇద్దరు పనివారు చాలా చక్కగా ముందుండి వాళ్ళే ముందు చేస్తారు మాకంటే ముందు. మేము ఏదైనా ఒక పనిలో టెన్షన్ పడుతున్నా, మేడం ఇది దేవుని కార్యం, మీరేమీ టెన్షన్ పడొద్దని చాలా చక్కగా ధైర్యం చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మురళి చాలా బాగా విధేయత కలిగి ఉంటాడు. అలాగే జ్యోతి, వారిద్దరికీ సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరం లేచి నిలబడి కర్త మమ్మల్ని దీవించిన పాట పరలో ప్రార్థన దీవెన తీసుకుందామండి. దీవించి క్షేమమిచ్చి పంపుము ఈహాని వాతానిచ్చి మామును పోషించుము ఈహానిను వేడుకొని బాగుగా స్తుతింతుము పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు అలాగే భూమి యందును నెరవేరుగాక. మా ఆహారం దయచేయము, మా రుణస్థానాన్ని క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి. ఆమేన్. మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడును పునరుద్ధరణ లేచి పరలోకమునకు వెళ్ళి త్వరగా మన నిమిత్తమే రానయున్న మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపాక్షేమము పరిశుద్ధాత్మనందరి ఆదరణ సమాధానము చేరిన మనకు మన కుటుంబములకు సంఘమునకు తోడే నడిపించునుగాక. ఆమేన్. యెహోవా మా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానము కలుగచేయుగాక. ఆమేన్. 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 కూర్చోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వెళ్ళండి.
ప్రభు మిమ్మల్ని దీవించును కాక. సంఘం కొరకు ప్రార్థన చేయండి. త్వరలో మనం ఒకే ఒక ఆలయము, ఒకే ఒక ఆరాధన కలిగి ఉంటాము. ప్రభు బయలుపరుస్తున్నాడు కనుక మీరు బాగా ప్రార్థన చేయండి. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు, భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి ఎంత, ముద్ర వేసి రాత్రి ఎంత, నిద్రలేక కావలి ఉన్నా, నిద్రలేక కావలి ఉన్నా, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొరులించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొరులించి, బలిరదానిపై కూర్చుండే, బలిరదానిపై కూర్చుండే, భయమునుంద కావలివారు, భయమునుంద కావలివారు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును, ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమును, శ్రద్ధతోడా తెచ్చి యేసుకు, శ్రద్ధతోడా తెచ్చి యేసుకు, రుద్దుదామని వచ్చి చూడ, రుద్దుదామని వచ్చి చూడ, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం,
యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి, యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచిన